నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి సమాజానికి ఆదర్శప్రాయులన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో ఎడతెరపని వర్షం. విశాఖ, విజయనగరం, పార్వతీపురం జిల్లాలలో విస్తారంగా వర్షాలు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట ఉక్కు నిర్వాసుల ఆందోళన. అడ్డుకున్న పోలీసులు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆందోళనకారుల ఆక్రోశం. మన్యం వీరుడి పోరాటం స్ఫూర్తిదాయకం. బీచ్ రోడ్లో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు. నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు. ప్రతి ఒక్కరూ అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయం నందు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం మన్యం వీరుడు అల్లూరి ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు అని అన్నారు. 27 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి తెల్లదొరలను ఎదిరించిన అల్లూరి తెలుగువాడు కావడం, అందున మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు కావడం గర్వకారణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అల్లూరి కీర్తిని నిత్యం స్మరించుకునే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్నకు నామకరణం చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవే అన్న మాటను నిజం చేస్తూ మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం తన రక్తాన్ని ధారబోసిన అల్లూరి సీతారామరాజు అమరత్వం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు ఉన్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ప్రాణాలని పనంగా పెట్టి అటు బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని ఆయన దేశభక్తి అనేది చాలామందికి స్ఫూర్తిదాయకం చేయడం అనేది మనం గుర్తు చేసుకోవాలి. 7 సంవత్సరాల్లోనే ఒక దేశభక్తి, ఎందుకంటే ఒక ట్రైబల్ ఏరియాలో అట్ట అడుగున్నటువంటి ఫారెస్ట్ జోన్లో బ్రిటిష్ని ఎదిరించి పోరాటం అంటే చిన్న విషయం కాదు. ఆయన ఆ ఏజ్లో అంటే 1900s ఆ టైంలోనే ఆయన అంతగా పోరాటం చేసి ఆయన దేశభక్తిని 10 మందికి ఇన్స్పైర్ చేసేలాగా ఆయన పనిచేయడం. మరీ ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయన పేరు మీద నామకరణం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఘనంగా జరిగింది. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సెట్వేజ్ సీఈఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమానికి, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన దేశభక్తి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, కలెక్టరేట్ ఏఓ దేవప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాన్ని మన జిల్లా తరపున అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన స్వాతంత్రోద్యమంలోనే, భారతదేశ స్వాతంత్రోద్యమంలోనే అల్లూరి సీతారామరాజు గారు చేపట్టిన ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో ఎంతో ప్రేరేపితం చేసింది. మొట్టమొదటిసారిగా జాతీయోద్యమ ప్రారంభంలోనే ఒక ఉన్నతమైన ఆశయాలతో వెనుకబడిన ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని చేపట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ జాతీయ ఉద్యమ భావనను అందరిలో నెలకొల్పారు. అంతేకాకుండా వెనుకబడిన వారి, ముఖ్యంగా ఆదిమ తెగల హక్కులను కాపాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిపి జాతీయ ఉద్యమాన్ని విస్తరింపజేశారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు రాజాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి నిర్మాణంపై జగన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను, అమరావతి రైతులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా జగన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువని పేర్కొన్న కలిశెట్టి అప్పలనాయుడు రాజధాని విషయంలో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు తావులేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికి ప్రాధాన్యమిస్తూ వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని భంగం కలిగించడానికి, ఆంధ్రప్రదేశ్ పరపతిని దిగదార్చడానికి కంకణం కట్టుకున్నాడు. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశం వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓరవలేక తన మనుగుడికి, తన పార్టీ మనుగుడికి భవిష్యత్తు ఉందన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వారు అవమానం చేసే విధంగా మాట్లాడుతున్న తీరును చూస్తే తెలుగువాడుగా బాధ వేస్తుంది. అదే సమయంలో ఈరోజు భావితరాలకి ఈరోజు సంపద సృష్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వారు ఎలాంటి హేళనగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. చెల్లికి, తల్లికి న్యాయం చేయనున్నాడు, ఇంక జిల్లాకి ఏం చేస్తాడు అది పక్కన పెట్టండి. అది ఈరోజు అభివృద్ధి సంక్షేమ పరిస్థితులను గమనిస్తుంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మొదటి స్థానం రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ చూసి మిగతా రాష్ట్రాలు అమలు చేయండి అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నారు. ఇటు విద్య కానీ, ఇరిగేషన్ కానీ, ఐటీ కానీ, మిగతా మౌలిక సదుపాయాలు కానీ, అలాగే అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజీ వినియోగం కానీ ఇలాంటి సందర్భం వస్తుంటే ద్రోణి ప్రభావం విజయనగరం జిల్లాకు ఉన్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడి రైతులకు పలు రకాలైన సూచనలు చేశారు. జూలైలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి వరి విత్తనాలు ఇప్పటికే రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా విత్తనాలు తీసుకోలేని వారు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వరి విత్తనాలు తీసుకోవాలని కోరారు. ఈ 2 నెలలు కలిపి మనం చూసుకున్నట్లయితే 144.5 మిల్లీమీటర్లు మనకు వర్షపాతం నమోదు అవ్వాల్సి ఉండగా మన 107.1 మిల్లీమీటర్లు నమోదైందని, అంటే 25% జరిగితే 26% మన తక్కువ వర్షపాతం రికార్డ్ అయినట్లుగా మనకి లెక్కలు చూపిస్తున్నాయి అనమాట. అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి మనందరం ముందు నుంచి తెలుసు, మనందరికి కూడా ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందని అనుకుంటాం. వర్షాభావ పరిస్థితులు ఉంటాయని మనం భావిస్తూ వచ్చాం. ఇది కరెక్ట్గా నిజమైనట్లుగా దీన్ని బట్టి తెలుస్తూ ఉందండి. కానీ మనకి దేవుడి వల్ల ఏంటంటే గత 3 రోజుల నుంచి కొంచెం వర్షం నమోదవుతూ ఉంది. అలాగే ఈ అల్పపీడన ద్రోణి అనేది కూడా రేపు, ఎల్లుండి కూడా కొనసాగుతుంది అనేది కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. దీని ప్రభావం వల్ల మరి నిన్న నైట్ వర్షాలు బాగా పడి, ఈ మార్నింగ్ కూడా వర్షం బాగా పడింది, ఈ రోజంతా వర్షం ఉంటుంది, రేపు, ఎల్లుండి కూడా వర్షం ఉండే పరిస్థితి ఉంటుందండి. సో మరి ఈ వర్షపాతం అంతా కూడా మనకు బాగా పడినట్లయితే మనకు కొంచెం చెరువులు, అంటే మనకి జిల్లాలో 8,000 చెరువులు ఉన్నాయి కాబట్టి చెరువులన్నీ నిండిన తర్వాత మాత్రమే మనకి మరి ఖరీఫ్ పంటల యొక్క సాగు అనేది మొదలవుతుంది. సో దేవుడి వల్ల మనకి ఈ 2 రోజులు కూడా గట్టి వర్షాలు పడతాయని భావిద్దాం. మరి పడి మన చెరువులన్నీ కూడా అట్లీస్ట్ ఒక 50% మేరకు నిండినట్లయితే మరి ఈ సాగు కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందండి. ఏపీఎస్ఆర్టీకి స్త్రీ శక్తి వల్ల ఆదాయం పెరిగిందని ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి అన్నారు. ఈరోజు ఆమె వాజన్ న్యూస్తో మాట్లాడారు. గతంలో 30% మంది మహిళలు మాత్రమే ఆర్టీసీని వినియోగించుకునేవారని, స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత 60 నుంచి 70% మహిళలు ఆర్టీసీని వినియోగించుకుంటున్నారని అన్నారు. గతంలో నెలకు 27 లక్షల రూపాయల ఆదాయం వస్తే ఇప్పుడు 32 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని అన్నారు. ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెల మొత్తం 200 ప్రమోషన్లు చేయడం జరిగిందని అన్నారు. ఆర్టీసీ విజయనగరం జిల్లా తరఫున ఈ స్త్రీశక్తి పథకంలో మనకి ఎక్కువగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడం జరిగింది. ఇంతకుముందు ఉన్న మహిళా సంఖ్యల కన్నా అప్పుడు 30% ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్
60 to 70%కి రీచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు రెవెన్యూ కూడా ఇదివరకు 27 lakhs వచ్చేది, ఇప్పుడు 32 lakhs వస్తుంది. ఎర్నింగ్స్ కూడా పెరగడం జరిగాయి, ఆక్యుపెన్సీ పెరిగింది, రద్దీ కూడా పెరిగింది. దీనికి అనుగుణంగా మరి హెడ్ ఆఫీస్కి ప్రపోజల్స్ పంపడం కూడా జరిగింది. రాబోయే రోజులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ వచ్చినాక మనకి ఈ రద్దీ అన్నది తగ్గడానికి అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయం నుంచి ఉత్తర కోస్తాలో మేఘాలు ఆవరించి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. నిన్నటి నుండి రేపటి వరకు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో చదురుముదురుగా వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంలో ప్రధాన రహదారులు, చెరువులు తలపించేలా నీటితో నిండిపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈ వర్షం రైతులకు ఆనందాన్ని తీసుకుని వచ్చింది. ఇటీవల వరి నాట్లు వేసిన రైతులు సకాలంలో వర్షం కురవడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం ఖరీఫ్ సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను క్షత్రియ పరిషత్ ఈరోజు ఘనంగా నిర్వహించింది. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రింగ్ రోడ్డు రైతు బజార్ ప్రాంతంలో అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాగి శివాజీరాజు మాట్లాడుతూ అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరుని ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు, మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మన రింగ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు అర్పిస్తూ అల్లూరి సీతారామరాజు గారికి జయంతి సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 129వ జయంతి సందర్భంగా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన విజయనగరంలో తొందరలో ఓపెన్ అవ్వవలసినటువంటి విమానాశ్రయంకి అల్లూరి సీతారామరాజు గారు నామకరణం చేశారు. కాబట్టి దానికి కూడా మన అందరూను క్షత్రియులు, ప్రతి ఒక్క క్షత్రియులు కూడా భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు దేశభక్తికి నిదర్శనమని అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయనతో పాటు కార్యాలయ సిబ్బంది అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి నిలిచిన సంఘటనలు గుర్తు చేశారు. అల్లూరి అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ నడవాలి అని అన్నారు. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఇంకా మన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మన స్వాతంత్ర సమరంలో మన స్వాతంత్ర్యం కోసం పాటుపడిన వివిధ నాయకుల్లో పాటు ఈరోజు మన నాయకులు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఏదైతే మన దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడి మన స్వాతంత్ర్యాన్ని తెచ్చిన నాయకుల్లో ఈయన కూడా ఉన్నారు. కాబట్టి
ఈయన కూడా స్మరించుకుంటూ ఈరోజు ఆయన జయంత్యుత్సవాలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాము. అప్పుడే మన అమరజీవి మన అల్లూరి సీతారామ సాధించిన స్వాతంత్ర్యం కోసం మనం నిజమైన నివాళులర్పించి ఆయన జయంతి ఉత్సవానికి ఒక పేరు తేవాలనేసి ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు సమాజానికి స్ఫూర్తిదాయకులని టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రమీలాదేవి అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. సన్ స్కూల్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు రైతు బజార్ వద్ద గల అల్లూరి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. తక్కువ వయసులోనే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారని కొనియాడారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ మాట్లాడుతూ అల్లూరి ఆశయ సాధన కోసం విద్యార్థులు పోరాటం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏబీవీ నాయకులు పాల్గొన్నారు. అయితే దేశం గురించి పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రాణాలు అర్పించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒకటైన మన అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే మన్యం జిల్లా ఉందో దానిపైన బ్రిటిష్ వాళ్ళ అణిచివేతపై వారి యొక్క పోరాటాలను మనందరం చూసాం. కనుక మన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏదైతే మన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉందో మన నేటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి అల్లూరి సీతారామరాజు గురించి పోరాటాలని గుర్తు చేసి వారి యొక్క ఆశయాల మీద మనందరం కూడా నడుచుకోవాలని చెప్పి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ర్యాలీ తరపున మనందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆవిడ ఎటువంటి గొర్రెల యుద్ధం చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆ యొక్క ఏదైతే దేశం గురించి ఆ యొక్క యుద్ధాలు చేశారో మనందరికీ తెలుసు. ఆ యొక్క ఏదైతే దేశం గురించి మనకి స్ఫూర్తినిచ్చారో ఆ యొక్క ఆశయాలను బతికించడం కోసం మన విద్యార్థులందరం కూడా మరోసారి అల్లూరి సీతారామను గుర్తు చేసుకుని ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏపీవీపీ వాళ్ళు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఇక్కడ ఈ ర్యాలీని అయితే దీనిని ఈ సందర్భంగానే దీన్ని ప్రారంభించారు. దీనికైతే నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మహావీరుడిని ఈ విధంగా పురస్కరించుకునేందుకు నన్ను పిలిచినందుకైతే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ పోస్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం అనేది ఇదే మొదటిసారి. నేను ఒక వీరుడు అంటే ఎన్నో సంవత్సరాలు తను ఇక్కడ మా భూమిపై అయితే లేడండి. ఒక 27 సంవత్సరాలు భూమిపై ఉండి తన ఈ 27 సంవత్సరాల్లోనే 100 సంవత్సరాలు గుర్తుంచుకునేలా తన ఖ్యాతి నిలబడింది అంటే తను ఎన్నో త్యాగాలు చేస్తే కానీ అది జరిగి ఉండదు. సో వారు చేసిన ప్రతి త్యాగానికి ఇదే ప్రతీక. ఇక్కడ ఇంతమంది మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఒక తెలుగువాడికి దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఒక ఖ్యాతి పొందింది అంటే మాత్రం దానికి ఒకే ఒక కారణం అల్లూరి సీతారామరాజు. విజయనగరంలోని జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ట్రాఫిక్ సమస్య లేకుండా నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ ఎస్ రాము అన్నారు. ఈరోజు ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఎక్కువ ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఆ సమయాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మాన్యువల్గా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు. ఆటోలు కూడా ఎక్కువగా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారికి ట్రాఫిక్ సమస్య నివారణపై అవగాహన కల్పిస్తున్నారు అన్నారు. ఈ విజయనగరం ట్రాఫిక్ అనేది చాలా సవాళ్ళతో కూడుకున్న ట్రాఫిక్. ఇది అన్ని ట్రాఫిక్ లాగా కాదు, అన్ని జిల్లాలు టౌన్లో ఉన్న ట్రాఫిక్ లాగా ఇది కాదు. ఇది దీనికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే రోడ్లు చిన్నవి, పాపులేషన్ ఎక్కువ, తర్వాత వెహికల్స్ పెరిగాయి. గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకు ఆటో ప్రయాణమే వాళ్ళకి ఎక్కువ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆటోలు కూడా ఎక్కువ పెరిగాయి. అలాగే స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్కి వెళ్ళిన ఎంప్లాయీస్, తర్వాత జనరల్ పబ్లిక్ రోడ్లపైన మూమెంటు ఈ చాలా సవాళ్ళతో కూడుకున్నది. ఈ అన్ని జంక్షన్లు కూడా టౌన్లో బాలాజీ జంక్షన్ ఒకటి, మన మయూరి జంక్షన్ ఒకటి, తర్వాత కోట, అలాగే ఇంకా రైల్వే స్టేషను, ఈ అన్నీ కూడా హెవీ వెహికల్ క్లమ్జీగా రోడ్లపైన వెహికల్స్ పార్కింగ్లు పెట్టేసి, అలాగని ఇంకా ఈ హ్యాకర్స్ ఫుట్పాత్ ఆక్యుపై చేసి, రోడ్లు కూడా ఆక్యుపై చేసి, ఈ పళ్ళు తర్వాత మిగతా సామాన్లు
తోపుడు బళ్ళు పైన పెట్టుకునే రోడ్లను సగానికి ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నాకు పెద్ద సవాల్గా అనిపించింది. నేను మొత్తం అంతా ఏరియా చూసిన తర్వాత నాకు పైచేతి అవయవం అప్పర్ లిమ్స్ కోల్పోయిన విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా LN4 కృత్రిమ చేతులు పంపిణీ చేయడం జరుగుతుందని, పరికరాలు కావలసిన వారికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రిక, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ కంది వెంకటరమణలు తెలిపారు. ఈరోజు విభిన్న ప్రతిభావంతుల శాఖ కార్యాలయంలో రెడ్ క్రాస్ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత ప్రాజెక్టు ద్వారా ఈ కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అన్నారు. పై చేతి అవయవాన్ని కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారు తమ రోజువారీ జీవితంలో ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేలా ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులుగా చేయూత అనే కార్యక్రమం ఆగస్టు 16 తారీఖున జరుపుతున్నాం. రాష్ట్రంలో 3 జిల్లాల్లో ఈ ప్రోగ్రాము ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దాంట్లో భాగంగా విజయనగరం జిల్లాలో మరి 400 మందికి చేతుల్ని అమర్చే ఒక ఆర్టిఫిషియల్ వస్తున్నాయండి. దానికి మన ఏడీ గారు, మేము అండ్ రోటరీ క్లబ్ కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కనుక జిల్లాలో ఉన్న ఇలాంటి ఈ చేయులు కావాల్సిన అందరూ కూడా వచ్చి దీన్ని వినియోగించుకోవాల్సిందని చెప్పి అందరూ కోరుతున్నాం. కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలో దీన్ని పోస్టర్ ఆవిష్కరించి ఒక విస్తృత ప్రచారం చేసి సుమారు 4 జిల్లాలో 400 మందికి అవకాశం చేయులు అమర్చే ఒక మంచి ప్రోగ్రాము మన జిల్లాలో రావడం ఆనందదాయకం. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి జిల్లా వాసులందరూ కూడా కోరుతున్నామండి. దీంట్లో మరి ఏడీ గారితో మరి ఎవరెవరున్నారో ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ వచ్చి అడగడం జరిగిందండి. దాన్ని అతి త్వరలో ఆ లిస్టు సేకరించి ఆ లిస్టును కూడా ఇస్తామని చెప్పి ఏడీ గారు తెలియజేశారండి. విద్యార్థులకు బస్ పాస్ సకాలంలో ఇవ్వడం జరుగుతుందని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. బాలికలు, మహిళా స్టూడెంట్స్ బస్సు పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వారికి స్త్రీ శక్తి పథకంలో ఉచితంగా టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కొన్ని కళాశాలల నుంచి పాసులు కావాలని ప్రతిపాదనలు రాలేదని, అవి వచ్చిన తర్వాత విద్యార్థులకు వెంటనే పాసులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్ పాస్ కౌంటర్లను కూడా పెంచడం జరిగిందని అన్నారు. సంవత్సరం ఈ మన విద్యా సంవత్సరానికి గాను గత నెల నుండి మనం బస్ పాస్ విషయం అనేది మొదలు పెట్టడం జరిగింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనకి తేడా ఏంటంటే ఈ సంవత్సరంలో మనకి ఈ మహిళలకు ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి పథకాన్ని గవర్నమెంట్ ప్రతిష్టాకరంగా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కారణంతో మన జిల్లాలోని ఎవరైతే ఈ బాలికలు, ఆడపిల్లలందరూ ఉన్నారో వాళ్ళు బస్ పాస్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే వాళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు మీదే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా దీని కారణంగా మనకి బస్ పాసుల తాలూకా కంటెంట్ బాగా తగ్గింది. మనకి పిల్లల తాలూకా నీడ్ని బట్టి మంత్లీ పాసెస్ కానీ, లేకపోతే 3 monthsకి క్వార్టర్లీ పాసులు కానీ, హాఫ్ ఇయర్లీ పాసులు కానీ, 1 year పాసులు కానీ మనం చేస్తూ ఉంటాం. ఆ పాసులు కూడా కొంచెం గతంలో వీళ్ళంత స్పీడ్గా ఈ సంవత్సరం లేవు. ఇంకా పాసులు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చాలా కాలేజీలో ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి త్వరలో రాబోయే 1-2 నెలల్లో ఈ పాసులన్నీ కూడా మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. నగరంలోని దాసనపేట కాళికామాత ఆలయం, ఏనుగుల తోట కొమ్మరవీధి ప్రాంతంలో 31 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ ఉత్సవాలు జూలై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ పూజారి తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 1,00,000 తమలపాక అర్చన కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. దాసన్నపేట ఏనుగుల తోట కుమ్మరవీధిలో గల వేయించేసి ఉన్న శ్రీ మహాకాళేశ్వర సహిత కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ఆలయ వెనక భాగాన 31 అడుగుల అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన రేపు వచ్చే తేదీ 7, 8, 9 మంగళవారం, బుధవారం మరియు లక్షవారము అఖండ వైభవంగా జరగనున్నది. 7వ తారీఖు పొద్దున్న మొదలుపెట్టుకొని గణపతి పూజ, పుణ్యాహవదనము, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశము, హవనము, సాయంత్రం విశేష హవనాలు,
పునఃపూజలు అలాగే క్రతువులు జరగనున్నాయి. 9వ తారీఖు ఉదయం 6:39 అభయాంజనేయ స్వామివారు మరియు మన కాళికాదేవి అమ్మవారు వేయించేసి ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు అలాగే శ్రీచక్ర యంత్రం కూడా ప్రతిష్టాపన జరగనున్నది. తదనంతరము ఉదయం 10 గంటలకు 31 అడుగుల ఆంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకులతో అభిషేకం జరగనున్నది. అలాగే 11:30 సమయములకు ఆలయ మండపాన్న పార్వతీ పరమేశ్వరులు మరియు సీతారాముల యొక్క కళ్యాణం జరగనున్నది. తదక్షించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విద్యకు తమన్నా ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయం. పార్వతీపురం మన్యం జిల్లా గదబవలసకు చెందిన హేమలత వారి పిల్లల విద్య నిమిత్తం తమన్నా ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావుని కోరగా సభ్యులు వెంటనే కల్లూరి తిరుపతిరావు సహకారంతో 5,000 రూపాయల నగదు మరియు 2 పిల్లలకు కావలసిన నోటు పుస్తకాలను ఇతర సామగ్రిని విజయనగరం జిల్లా సంక్షేమాధికారి ప్రసాదరావు చేతుల మీదుగా అందించడమైనది. ముఖ్య అతిథి మాట్లాడుతూ విద్యను ప్రోత్సహిస్తున్న తమన్నా ఫౌండేషన్ వారిని అభినందించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం BSNL ఆఫీసులో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లుగా JTO సురేష్ తెలిపారు. దీనిపై గజపతి నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. 40 మీటర్ల పొడవుతో ఉన్న 60 కాపర్ RF వైర్లు కట్టలు పోయినట్లుగా తెలిపారు. దీనిపై ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు కేసును నమోదు చేసి క్లూస్ టీం దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వేలి ముద్రలను సేకరించారు. 4 దొంగలను సీసీ కెమెరాలో కనిపించారని అన్నారు. నేను గజపతి నగరం JTO కింద వర్క్ చేస్తున్నానండి BSNLలో. నిన్న రాత్రి ఎర్లీ మార్నింగ్ 12:30 ఆ ప్రాంతంలో మన BSNL ఆఫీస్లో థెఫ్టింగ్కి పాల్పడ్డారు ఒక 4 వ్యక్తులు. వాళ్ళు సీసీ కెమెరాల్లో కనబడ్డారు. దాంట్లో మన యొక్క ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి స్టోర్ రూమ్లోకి కూడా ఎంటర్ అయ్యి మొత్తం 60 మీటర్లు అంటే ఒక కాయిల్ 40 మీటర్లు అండి, అలాగా 60 కాయిల్లు థెఫ్టింగ్ అయ్యాయి సార్. మొత్తం 2,400 మీటర్లు RF కేబుల్ థెఫ్ట్ అయిందండి. దాంట్లో కాపర్ ఉంటుందండి, అందువల్ల వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు. ఇది మేము పోలీస్ దృష్టికి పట్టుకువెళ్ళాము. ఆల్రెడీ FIR అంటే పోలీస్ SI గారు వచ్చారు, అందరూ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి అంతా వెరిఫై చేస్తున్నారు సార్. దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద మీడియా. థ్యాంక్ యూ సార్. 4 మంది వచ్చారు సార్. 4 థెఫ్టింగ్కి కనబడ్డారు. సీసీ కెమెరా కూడా పాడు చేశారండి. ఒక లోపల ఉన్న ఇండోర్ సీసీ కెమెరా పాడు చేశారు. విద్యా సంస్థల ఫౌండర్ MVVS మూర్తి జయంతి వేడుకలను విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన మనవడు విశాఖ MP భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో గల అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మొదటిది నాకు నచ్చింది ఏంటంటే ఈ ఆత్మీయ స్మారక కళాపీఠము కళాకారులు గుర్తింపు వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత చాలా మంది పిలుస్తారు. బట్ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఎవరెవరు ఇప్పుడే ప్రారంభించారో వాళ్ళ కెరియరు లేకపోతే ఇంకేదో వృత్తిలో పనిచేసి దాని తర్వాత కళకి మారిన వాళ్ళంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు ఆయన సింగరు చాలామంది అంటే ఆవిడ యంగ్స్టరే. నేననేది మీరేంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా అంటే ఎవ్రీవన్ కెన్ సింగ్, అందరూ పాడగలుగుతారు, అందరూ కళాకారులు అవ్వచ్చు అని ఒక వేదిక సృష్టించడం చాలా మంచి ఆలోచన. మూర్తి గారేమో రోజుకి చాలా ప్లాన్డ్గా ఇవాళ 3 ప్రోగ్రాంలు అంటే 3, 4 అంటే 4 ఏ టైం అక్కడ చేరాలి, క్రమశిక్షణతో 7:30 అంటే 5 నిమిషాలు ముందే చేరి ఆ ప్రోగ్రాం అయ్యేదాకా కూర్చుని వెళ్తారు. నేను అట్లా కాదు అసలు. నేను ఒక రోజులో 4 చేయగలిగితే 8 చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే ఎప్పుడు పరిగెడుతూ ఉంటాను ఒకదాన్ని చూడదాన్ని. సో ఒకటి కాలంతో పాటు మనం మారడము. అండ్ నేను ఇందాక చాలామంది చెప్పారు మూర్తి గారు మనోడినే కాదు రామశివరావు గారు మనోడిని. ఆయన గురించి అనేవాళ్ళు, ఆయన ఎప్పుడు పరిగెడుతూ ట్రైన్ ఎక్కుతూ ఉండేవాడిని. సో బహుశా కొంత అక్కడి నుంచి నాకు వచ్చింది. అట్లాంటి ఒక వాతావరణంలో నేను పెరిగితే ఒకటి నేను చేసేది ప్రతిదీ ఈయన చూస్తాడు, నాకు ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు అనేది ఒక భయం అయితే, రెండో వైపు మూర్తి గారు మనోడుగా నేను గీతంలో చదివితే నన్ను అతి గారాభంగా చూస్తారు, నాకు నా సొంత ఆలోచన డెవలప్ అవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని.
కేంద్ర గౌర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తాటిచెట్టపాలెం ఆశీర్వాద కళ్యాణ మండపంలో ప్రతిభావంతులైన గౌరకుల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లుగా సంఘం నాయకులు బుద్ధ శివాజీ తెలిపారు. రైల్వే న్యూ కాలనీలో సంఘం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ గౌర కులంలో బాగా చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ఎక్కువ మంది బాగా చదివేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి ఏటా ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా జాతీయంలో విద్యలో చాలా కొరతగా ఉన్నది కాబట్టి విద్యను ప్రోత్సహించే విషయంలో మేము సంఘం ఒక శ్రద్ధ తీసుకొని అత్యున్నతమైన మార్కులు ఎవరిస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ఇవ్వడం, వాళ్ళని ఆర్థికంగా కూడా స్కాలర్షిప్ ఇచ్చి కూడా ప్రోత్సహించడం ఈ సంఘం తాలూకా ఉద్దేశం. మరొకసారి చెప్తున్నాను, అప్లికేషన్ తిరిగి సంఘానికి తెరిచే తేదీ 8వ తారీఖు సాయంకాలం 4 గంటల వరకు అప్లికేషన్ తీసుకొని పడుతున్నాయని చెప్తాను. ఇందులో 10వ తరగతికి ఎస్ఎస్సి, ఐఎస్సి, సిబిఎస్, మెడికల్, మెడిసిన్, ఐటెక్ ఇవన్నీ కోర్సులు కూడా మన పాంప్లెట్లో ఉన్న ప్రకారంగా అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వడం అవుతుంది. మన గౌరవ కులస్తుల్లో ఎవరు విద్య రాని వారు కనీసం డిగ్రీ వరకైనా చదవాలనేది మా అభిప్రాయం, మా మతం. మేము అనుకున్న దానికి 65% వరకు అందరూ ఉత్తీర్ణులు అయ్యే ఉన్నారు. ఆ 35% కూడా ఉత్తీర్ణులు అయితే మా గౌరీ సేవా సంఘం మా సేవకి ఒక సూచిక ఉంటుందని, ఆ సూచికను మేము జయించామని మేము అందరం కోరుకుంటూ మా కార్యవర్గం ప్రతి ఒక్కరూ వీర సైనికుల్లాగా ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో సాయం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, శ్రమ చేస్తున్నారు. రేపు 12వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని మాత్రం మీరందరూ వచ్చి అత్యున్నతం చేసి ఆ రోజు కూడా మధ్యాహ్నం విందు కలదు. ఆ విందులో ప్రోత్సహించుకొని మీరందరూ తప్పకుండా రావాలి. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి కార్యక్రమం బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద జరిగింది. పార్టీ రాష్ట్ర విశాఖ జిల్లా అధ్యక్షులు పివిఎన్ మాధవ్, పరశురామరాజు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొత్స సురేష్, పార్టీ నాయకులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాధవ్, పరశురామరాజులు మాట్లాడారు. భారత స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసి కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణాలు అర్పించిన మహనీయుడు అల్లూరి అని ప్రశంసించారు. అల్లూరి దేశభక్తి, సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి పుట్టిన గడ్డ పాండ్రంకిలో భరతమాత పరస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని, అలాగే అల్లూరి సహా అనేక మంది విప్లవ వీరుల విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. జయంతి సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మన పాండ్రంగ్ ఎక్కడైతే ఆయన జన్మించారో విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగ్లో ఎక్కడైతే జన్మించారో అక్కడ భరతమాత పరస అలాగే జాతర ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ విప్లవ వీరులతోటి ఒక ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా విశాఖపట్నం ప్రజలందరినీ కోరుతున్నాం. ఈరోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు ఉన్న క్రమశిక్షణ, దేశభక్తి అనే విషయాలని ప్రజల్లో తీసుకెళ్ళి యువకులందరూ ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ అల్లూరి సీతారామన్కి మరొకసారి విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. దేశాన్ని మొత్తం కదిలించి స్వతంత్రాగ్నిని రగిలించిన మహానుభావుడు. ఆయనకు సంబంధించిన అనేక రకాల విశేషాలు నేటి తరానికి తెలిసే విధంగా గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు యొక్క నడయాడిన ప్రాంతాలన్నీ కూడా స్ఫూర్తి కేంద్రాలుగా చేసే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇంకో గొప్ప విషయం, అల్లూరి పేరు మీదట ఒక జిల్లా ఉండాలని మేము కోరుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఏఎస్ఆర్ జిల్లాగా మార్చడం ఏదైతుందో అది కూడా ఒక శుభ పరిణామం. అలాగే అంతవరకే ఆగకుండా మన ప్రాంతానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దాని పేరు కూడా అల్లూరి సీతారామరాజు పెట్టడం ఏదైతుందో ఆయనకి ఘన నివాళి అర్పించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అది ఈరోజు శంకుస్థాపన జరగబోతుంది. ఏ ఊర్లో అయితే అల్లూరి పుట్టాడో ఆ ఊర్లో ఒక విప్లవకారుల యొక్క పార్క్ని వాళ్ళ శంకుస్థాపన సాయంకాలం చేయబోతున్నాం. అలాగే ఏ విప్లవకారుల కారణంగా మనకు స్వతంత్రం వచ్చిందో
ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేకపోతే, ఒక రాస్ బిహారీ బోస్ లేకపోతే, ఒక అల్లూరి సీతారామరాజు లేకపోతే మనకి స్వతంత్రం వచ్చి ఉండేది కాదనే విషయం కూడా నేటి తరానికి తెలియాలి. అనేక మంది మరుగున పడిన ఒక్కొక్క విప్లవకాడిని తీసుకొచ్చి దేశం ముందు పెట్టడం జరిగింది. ఆ విధంగా 100 మందిని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే అల్లూరి సీతారామరాజు, కొన్నేగంటి హనుమంత్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి దేశానికి పరిచయం చేయడం జరిగింది. స్వయంగా ఆయనే వచ్చి ఆయన విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. కనుక ఏదైతే అమృత కాలం ఉందో 100 సంవత్సరాలు పూర్తయ్యే మన స్వతంత్ర భారతావనిలో ఏ కారణంగా వాళ్ళు అమలయ్యారు, దేనికోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారో దాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సిపిఐ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు అల్లూరి విగ్రహం వద్ద ఆయన 129వ జయంతి కార్యక్రమం జరిగింది. జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్, పలువురు పార్టీ నాయకులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడారు. మన్యవీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో డేటా సెంటర్ల ముసుగులో ప్రజల వనరుల దోపిడీ అడ్డుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వేలాది ఉద్యోగాలు ఆశ చూపి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. గూగుల్ డేటా పేరుతో అదానీ కంపెనీకి తర్లుబాటులో 266, ముడసర్లావుల్లో 160, రాంబీలలో 174 ఎకరాలు, మొత్తం 600 ఎకరాల విలువైన భూములు కట్టబెట్టడం దారుణమని అన్నారు. ఈ డేటా సెంటర్లు నీటిని తాగే రాక్షసులని, వీటి వల్ల భూగర్భ జలాల్లో అడుగంటి ప్రజల త్రాగునీటికి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని, కూటమి ప్రభుత్వం తక్షణమే డేటా సెంటర్లకు ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సామ్రాజ్యవాదులు ఎవరైతే మరి గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోని గిరిజన సంపదని దోచుతున్నప్పుడు అల్లూరి సీతారామరాజు అక్కడ గిరిజనులందరినీ కూడా సమైక్యతతో చేసి పెద్ద ఎత్తున ఈరోజు సాయుధ పోరాటం కానీ గిరిజనుల పోరాటం అనేది ఆనాడు అల్లూరి సీతారామరాజు అని చేశారు. తర్వాత ఒకేసారి 3 ప్రాంతాల్లో చెప్పి ఆ స్టేషన్లు ఏవైతే ఉన్న స్టేషన్లో కూడా కొల్లగొట్టి ఆ యొక్క ఆయుధాలను తీసుకొని వచ్చి మేము ఏం పట్టుకెళ్ళాం అనేది కూడా లిఖితపూర్వకంగా రాసి పెట్టడం అనేది జరిగింది. అలాంటి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ఈ నేటి తరం కూడా ఆ స్ఫూర్తితో ముందుకు పోవాలనేది. 2 అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ఏదైతే ఉందో ఈ మన్యం ప్రాంతం అంతా కూడా ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ ఉన్న ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్న కార్పొరేట్ సంస్థలకి దోచిపెడుతున్నారు. లక్షలాది మరి ప్రకృతిని అనేది మొత్తం విధ్వంసం అనేది చేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. చాలామంది మావోయిస్టులను కూడా ఆ పేరుతో చంపేయడం అనేది జరిగింది. ఈ పందాలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది పోతుంది. 2 అధికార పార్టీ కూడా ఈరోజు అల్లూరి సీతారామరాజు పేరుని ఉచ్చరిస్తున్నారు తప్ప ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవట్లేదు. ఆశయాలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఆ పద్ధతిలో ముందుకు పోతున్నారు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తర్లువాడ కానీ మరి అక్కడ మన ముడసల్లోవా అటు రాంబిల్లిలోని 3 ప్రాంతాల్లో పెడుతున్నారు. ప్రకృతిని అంతటినీ కూడా విధ్వంసం చేసి రేపు అవి చల్లబడ్డానికే కొన్ని గ్యాలరీలు వాటర్ కావాలట. దీనివల్ల వాటర్ తాలూకు ఇబ్బందులు కూడా ఈ నగరంలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఏదైతే గూగుల్ డేటాకి ఇచ్చిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ అల్లూరి స్ఫూర్తితో జిల్లాలోని ఎండాడ, మధురవాడ, కొమ్మాది ప్రాంతాలలో విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణకు ఆదేశించి అక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. మద్రిపాలెం సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎండాడ ప్రాంతంలో 600 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని ఆక్రమించిన మాజీ మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో 1.3 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు రికార్డులు తారుమారుపై 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం, అలాగే వైసీపీ ప్రభుత్వం 2019లో మరో సీటు వేసిన నాటి నివేదికలు బయటకు రాకుండా ఆక్రమణదారులు కాపాడాలని విమర్శించారు. ఇప్పటికైనా ఆ 2 సీట్ల నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఋషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవన సదుపాయాలను, మరో 9 ఎకరాల భూములను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి జారీ చేసిన ఈఓఐ నోటీసును తక్షణమే రద్దు చేయాలని, ఋషికొండ భవన సముదాయాన్ని సైన్స్ పార్క్గా వినియోగించాలని కూడా డిమాండ్ చేశారు. ఆహ్వానించింది. దీని ఆపరేషను, మెయింటెనెన్సు, నిర్వహణ మొత్తం అంతా కూడా ప్రైవేట్ ఆపరేటర్లు వచ్చి మీరు చేసుకోవచ్చని చెప్పని ఆహ్వానాలు అందించింది. గత ప్రభుత్వం పర్యావరణ ధ్వంసం చేసి, ఋషికొండని ధ్వంసం చేసి ప్రజానీకానికి నష్టం చేస్తున్నదని చెప్పని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆస్తి ప్రజలది, సొమ్ము ప్రజలది, పర్యావరణం ప్రజలకు కావాలి. కానీ
అధికార పార్టీకి సంబంధించిన కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులు పోగు చేయడం కోసం, ప్రజల ఆస్తులు స్వాహా చేయడం కోసం ఈరోజు ఇటువంటి చర్యలు పూనుకోవడం చెప్పినది ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. ఒక మాజీ మంత్రి గారు, అది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశమా, సమగ్రమైన విచారణ జరపాలని, అట్లాగే విశాఖపట్నం భూములు అనేవి ప్రభుత్వ భూములు, ఈ భూముల్ని పరిరక్షించాల్సిన అధికారులు సక్రమైన పద్ధతుల్లో లేకపోవటం వల్లే అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, అంతకుముందు 2017లో విశాఖపట్నం 130,000 ఎకరాల భూముల యొక్క భూ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ భూ రికార్డులన్నీ తారుమారయ్యాయి. దాని మీద ఒక సిట్ వేశారు తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత 2019లో మరొక సిట్ వేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ 2 సిట్లు ఈరోజు కూడా బహిర్గతం చేయకుండా ఎవరు భూముల్లో ఎవరు ఆక్రమణ చేశారనేది బయటికి చెప్పకుండా నిగూఢంగా ఉంచారు. కాబట్టి విశాఖపట్నం భూములకు సంబంధించిన దానిలో ఒకవైపున అంతర్జాతీయ విమానాశ్రయం వస్తూ ఉంది, ఇంకో వైపున ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, భవిష్యత్తు ఉందని చెప్తున్నారు. మరి ఈ భూముల్ని పరిరక్షించేటప్పుడు ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణితో ఉంది? నగరంలోని నోవాటెల్ హోటల్ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించే ద మిర్రర్ అఫైర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. లగ్జరీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శన విక్రయానికి ఉంచారు. దుస్తులు, చెప్పులు, వివిధ రకాల వెండి, బంగారు, వజ్రాభరణాలు, రెడీమేడ్ దుస్తులు, డిజైనర్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరానికి చెందిన ద వసుంధర డైమండ్ రూఫ్ స్టాల్తో పాటు పంజాబ్, ముంబై, లడక్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తిదారులు సుమారు 50 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. వాజన్ న్యూస్ స్టాల్కు చెందిన గణపతి నేడి నీరజ నగర పౌరులు, సందర్శకులు స్టాళ్లను తిలకించి తమ శక్తి మేరకు అభిరుచికి తగ్గ వస్త్రాభరణాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు హర్షిత మాట్లాడుతూ విశాఖలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. గతంలో కర్నూలు, అనంతపూర్, రాజమండ్రి, కాకినాడ నగరాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశామని, మంచి స్పందన లభించిందని, అదే స్పందన ఇక్కడ కూడా లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ద వసుంధర డైమండ్స్ రూఫ్ స్టాల్ నిర్వాహకురాలు దొడ్డంపూడి శ్రీదేవి మాట్లాడుతూ మిర్రర్ అఫైర్తో మొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్లో తమ స్టాల్స్ను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. July 4th and 5th నోవోటల్లో జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం మేము వైజాగ్ అయితే తీసుకొచ్చేసాము. సో వైజాగ్ ఇట్స్ మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి మీరు కూడా షాప్ చేస్తారని ఆశిస్తున్నాము. గతంలో ఇట్లాంటివి అంటే ఇది ఫస్ట్ టైం ఇక్కడ అన్నారు కదా, ఇంకెక్కడైనా చాలా సిటీస్ చేసాము. కర్నూలు, అనంతపూర్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం అట్లా అన్ని చాలా సిటీస్ చేసాము. వైజాగ్లో ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము. ఆల్రెడీ రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వైజాగ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇంకా 2 days ఉంది. ఈరోజు సాటర్డే, రేపు సండే, July 4th and 5th నోవోటల్లో. సో యూ కెన్ కమ్ షాప్ ఎట్ మిర్రర్ అఫైర్. ఇందులో చాలా స్టాల్స్ ఉన్నాయి. గోల్డెన్ డైమండ్స్, సిల్వర్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉన్నాయి, డ్రెస్సెస్, సారీస్, డిజైనర్ సారీస్ ఉన్నాయి, హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఇప్పుడు వారణాసి నుంచి, కోల్కతా నుంచి అలా డ్రెస్సెస్ అన్ని కోల్కతా, వారణాసి నుంచి సారీస్, అలా ముంబై నుంచి ఫుట్వేర్ అవన్నీ. వీ హ్యావ్ variety of stalls from various cities and various states from entire India అండి. వసుంధర జ్యువెలరీస్ మేము మిర్రర్ అఫైర్స్ వీళ్ళతోటి ఫస్ట్ టైం వాళ్ళు విశాఖపట్నం వచ్చారు. సో వసుంధర జ్యువెలరీస్ ఎప్పుడు ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అనే కాన్సెప్ట్తో ముందుంటారు. వాళ్ళకి సపోర్టింగ్గా మేము కూడా ఒక స్టాల్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో 4th and 5th నోవోటల్లో జరిగే ఈ ఎగ్జిబిషన్కి విజిట్ చేసి చాలా స్టాల్స్ ఉన్నాయి. డ్రెస్సెస్, శారీసు, కాశ్మీర్ నుంచి అలా కూడా వచ్చారు. చాలా బాగున్నాయి. ఒకసారి వచ్చి చూసి అందరూ వినియోగించుకుంటారు ఈ అవకాశం అని అనుకుంటున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు తోరు కావడంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. విశాఖ బీచ్లో ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో సముద్రంలో స్నానాలు చేసేవారు అప్రమత్తంగా ఉండి స్నానాలు చేస్తున్నారు. కొన్ని మీటర్ల వరకు సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు, సందర్శకులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు దూరమయ్యారు.
వేట మీద ఆధారపడ్డ వీరు కొంత ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. పెద్ద ఎక్కువ లేదు, రఫ్ లేదు అంతగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు ధైర్యంగా ఎదిరించి ఆదివాసీల హక్కులు, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానీయుడని కొనియాడారు. ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలు, త్యాగ నిరతి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మహనీయుల జయంతిని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా వారి ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు త్యాగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి, ప్రజాసేవకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఈరోజు ఘనమైన ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ రోజు బ్రిటిష్ వారు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా ఈ గిరిజన ప్రాంతాల్లో స్వతంత్ర పోరాట సమయంలో గిరిజనుల యొక్క మాన ధన ప్రాణాలను దోచుకుని గిరిజనుల్ని అణిచివేసి ఇక్కడ ఉన్న సంపదనంతా కూడా దోచుకుని గిరిజనులపై అనేక దాడులకు భౌతికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా దాడులు పాటుపడుతున్న సమయంలో ఒకవైపు బ్రిటిష్ వారిపై తిరగబడి పోరాటం చేయటమే కాకుండా ఆ గిరిజనులకి గెరిల్లా విద్య పోరాటాల్లో తర్ఫీదునిచ్చి ఆ గిరిజనుల్లో ఎందరో వీరుల్ని స్వతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొనేలా చేసిన ఘనత అల్లూరి సీతారామరాజు గారికి చెందుతుంది. చిన్న వయసులోనే ఒక ఆధ్యాత్మికవేత్తగా, అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికవేత్తగా, ఒక పోరాట యోధుడిగా ఆయన ఈ దేశానికి చేసిన సేవ మనందరికీ కూడా తెలిసిందే. అలాంటి మహనీయులు ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో పుట్టడం మనందరికీ కూడా అదృష్టం. అదే పోరాటాన్ని, అదే విప్లవాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ఎదిరించి ప్రజల పక్షాన ఒక పోరాటం చేసి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉక్కు నిర్వాసితులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో ఆందోళన చేపట్టారు. వంట వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమను పోలీసులు అడ్డుకోవడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల జులుం నశించాలి అంటూ పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోనికి తీసుకుని సమీప స్టేషన్కు తరలించారు. దీనిపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఆ టైంలో మమ్మల్ని వచ్చి మాయ చేసి మొప్పు చేసి నీకెందుకమ్మా మీ పొట్ట ముప్పు పెడతామమ్మా మీరు ఇలాంటి భోజనం తినొద్దమ్మా గంట మోడాలి చోడుకుందులు అమ్మలు తినొద్దమ్మా గంట మోడలు నీకెందుకమ్మా వరి బియ్యం అన్నం పడతామమ్మా మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నంబర్ ఇస్తామమ్మా ఇంటికో 6 నంబర్ ఇస్తాము ఇంటికో ఇచ్చాక ఇస్తామమ్మా అని మాకు ఈ పుట్టకాతలు గాలికోవాలి చెప్పాడు చెప్పింది ఇప్పుడు 6 నంబర్లు అమ్మ 4 తీసుకుంటున్నాం మాకెంత నొప్పని వచ్చిందా ఇప్పుడు అవన్నీ మాకు వద్దు బాబు ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తారు మా మళ్ళీ మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది మా భూమి మాకు ఇచ్చే నీ జోలికి వస్తే నీ చెప్పతో కొట్టు మమ్మల్ని ఇచ్చే నీ బాబు సొమ్ము అడగట్లేదు మీ అబ్బ సొమ్ము అడగట్లేదు మా జీవితాంతకాలం నువ్వు మాకు సయ్యపోతే ఇలాగే వెళ్తా ఉంటది నువ్వు పడుకున్నా పడుకోనివ్వవా నువ్వు కుర్చీ వేసుకో జాగా బాబితే అది మాది నువ్వు తల పెట్టబడితే అది మా పెట్టేది మా ఆస్తి మా అవ్వ తాతల ఆస్తి మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నాలే ఎవరిదయ్యా ఆ దెబ్బ ఎవరిదయ్యా అది మా
ఇచ్చాడు బాబు, ఎకరానికి 1100 రూపాయలు ఇచ్చాడు బాబు. అక్కడ ఎకరం భూమి ఉంటే మాకు కోటేశ్వరులు అయిపోతుంది బాబు, మాకు కోటేశ్వరులు అయిపోయి ఈ రోజుల రోడ్డు మా భూమి మా తప్ప, మా ఆస్తి ఇప్పుడు మాదే తప్ప. స్టీల్ ప్లాంట్ కి ఇచ్చి కూడానా మాకు గంజేస్తుంది బాబు. కొద్దిగా బాబు మీ బాత్రూమ్ మా పని చేద్దామన్నా లేదమ్మా, ఇక్కడ పని చేద్దాం. పని చేసినోడు కూడా బయట చచ్చి మేము అలా బతకాల. మీ బూచి మాదే తప్ప, మాదే తప్ప. వాజనీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి సమాజానికి ఆదర్శప్రాయులన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో ఎడతెరిపని వర్షం. విశాఖ, విజయనగరం, పార్వతీపురం జిల్లాలలో విస్తారంగా వర్షాలు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట ఉక్కు నిర్వాసితుల ఆందోళన. అడ్డుకున్న పోలీసులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆందోళనకారులు ఆక్రోశం. మన్యం వీరుడి పోరాటం స్ఫూర్తిదాయకం. బీచ్ రోడ్లో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు. నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.